అలా ఇంకోసారి మాట్లాడొద్దని చెప్పాడు. తను ఇంకా మీ విషయాల్లో సని తొందరగా సాల్వ్ చేయమని. ఆ విషయం అనుపమకి వదిలేస్తున్నాను. తను చెప్పాలా వద్దా అనేది తన ఇష్టం. అనుపమనే. ఓ అవునా? అయితే నేను ఎవరంటే చెప్పరు, ఏదేదో మాట్లాడుతున్నామని. ఏంటి? అవును మేడం, ఈ విషయం బయట పెడితే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. అంటే నువ్వు ఇంకా నమ్మడం లేదా? రాంగ్ నెంబర్ మహేంద్ర. రాంగ్. అనుపమా, ఆహా, అబాబాబాబాబాబా, మునక్కాడ సాంబారు గుమగుమలాడిపోతుంది. కూర్చో బావా. ఆ మాటే బావంటే బాగుంటుంది. ఏంటి మేడం గారు? మేడం గారు, బావా తనకు ఆకలిస్తే తనే వస్తుంది కదా. తన ఆకలి. మేడం గారు, మేడం గారు కలగలేదు. ఇప్పుడు నిజం చెప్పండి. కొంచెం తినండి, పర్లేదు. చాలా నీరసంగా కనిపిస్తున్నారు. తింటలే అంటే మారు మాట్లాడకుండా నా ఆకలి గురించి పట్టించుకోలేదు. కానీ తన ఆకలి లేదన్నా గాని తను వడ్డించు. ఏయ్ సరోజ. అయ్యయ్యో, నేను చూసుకోలేదు బావా. నేనేం కావాలని పోయలేదు కదా. ఆ నీళ్లు పక్కకు పడేసి తనకు వడ్డించు. నేను వడ్డించను బావా. ఏంది నీకు? నాకింకా తన మీద కోపంగానే ఉంది బావా. ఎందుకు? నాకెవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు. దించను కూడా. నా డబ్బు గురించి అప్పు గురించి అడిగేవాడు గాని. సరోజ, ఈ గొడవంతా మధ్యాహ్నమే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకో? నేను తనకి వడ్డించను అంటాను. సరే, నువ్వు వడ్డించకపోతే తనే. ఏమైంది? నా కడుపు నిండిపోయింది. భోజనం దగ్గర జరిగే అవమానానికి నీకు అసలు బుద్ధి లేదు సరోజా. అన్నా కదా. నీకెందుకురా మధ్యలో వచ్చావు? అక్కడే ఉంటారేంటి సార్? సార్, మేడం గారు, చీటికి మాటికి అన్నం మీద అలగకూడదు. నా వల్ల మీరు బాధపడుతున్నారని సార్ని ఇంటికి తీసుకెళ్ళి మావయ్య ముందు నిలబెట్టి తనతో మాట్లాడిద్దాం. నన్ను నాకు పరిచయం చేయడం ఏంటి మేడం గారు? మీరు ఇక్కడున్న వాళ్ళందరూ మిమ్మల్ని మీరిప్పుడు నాతో పాటు మన ఇంటికి రండి. మేడం గారు, మనిషిని సార్ ఉండరు కదా. సార్, మీ ప్రతి కదలిక నాకు తెలుసు. వేసి మాటలు అంటుంటే మీరు వాళ్ళ మీద కోపడుతున్నారు. నన్ను మిమ్మల్ని అంటే నన్ను నిలదీయండి. అస్సలు తక్కదు కదా. చూపించమని బామ్మ మిమ్మల్ని అడుగుతుంది కదా సార్. ఇప్పుడు మీరు నాతో పాటు వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. సరే మేడం గారు. ఇంతలో మీరే చెప్పారు, నేను రాధమ్మ మనవణ్ణి. నా పేరు రంగా. ఖచ్చితంగా వస్తాను మేడం గారు. రేపుదయమే మన ప్రయాణం. తను అనుకున్నవే చేస్తారని నాకు బాగా తెలుసు. సరే సార్, మీరెందుకు ఈ నాటకం ఆడుతున్నారో నాకు తెలియదు. కానీ తను నేను రిషిని కాదు రంగాని. ఈ సమస్యకి పరిష్కారం చూపించమని. ఏంటి బావా? తనేదో ఏం లేదు, తను వాళ్ళ ఇంటికి వెళ్తానంది. నేనే తనకి సర్ది చెప్పాను. తను వెళ్ళడానికి గొడవ పెట్టుకున్నాను. సారీ బావా. ఈ విషయంలో నేను నీతో ఏమైనా తన ఇంటి దగ్గర వదిలేసి వస్తాను. మళ్ళీ నువ్వెందుకు వెళ్ళడం? తనొక్కతే వెళ్ళలేదా? ఇంకేదైనా ప్రాబ్లమా?
ప్రాబ్లం ఉందనే కదా సరోజ తను ఇన్నాళ్ళు మన సరేనా? ఏమో బావా. సరే బావా, నీ ఇష్టం. కానీ తను ఇక్కడి నుంచి పంపించేస్తున్నావు, నాకు అదే చాలు. నాకు అసలేం అర్థం కావట్లేదు. చెప్పకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు మర్యాద. తెలిసే అవకాశమే లేదు. హలో, చెప్తే అర్థం కదా? నీ కొడుకు కన్న తండ్రి ఎవరో కాదు, నీ ఫ్రెండ్ మహేంద్రే. కొడుకు ఈ సిటీ నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ మీరెప్పుడు ఇక్కడికి రాకూడదు. ఇదే ప్రాణాలు నీ కొడుకు తీసేస్తాడు. అందుకే చెప్పింది జై, జాగ్రత్త. ఏంటి సరోజ? అవును, వెళ్ళిపోతున్నాను. నేనొక్కదాన్నే కాదు అనుకుంటుంది. అనుకోనివ్వు, రేపటితో దీని పీడ విరగడవుతుంది. ఏం ఆలోచిస్తు. అయినా ఇప్పుడు నువ్వే కదా నేను సంతోషంగా ఉన్నానంది. నరిషి సార్, అయ్యో మరి అక్కడికి వెళ్ళాక మళ్ళీ తిరిగి ఇక్కడికి రాకపోతే నువ్వు చాలా బాధపడిపోతావు కదా. ఇంచావా? లేదు కదా. మధ్యలోనే ఒంటరిగా ఎక్కడి అవును, ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. పడుకో. ఏంటమ్మా వా, మనసులో ఆలోచనలు తిరుగు. అసలు మీ మనవడి పేరు ఏంటి బామ్మ? అదేంటమ్మా అలా అడిగావు? ఇంతవరకు ఈ ప్రశ్న నన్నెవరూ అడగలేదు. లేదు బామ్మ, మీరు మీ మనవడి విషయంలో ఏదైనా రాస్తున్నారా?